జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అత్తయ్య, పసుపు నేను రాస్తాను. నువ్వేంటి రాసేది? అంటే తోడి కోడలికి పసుపు రాయడం మంచిదే అని అంటారు కదా అత్తయ్య. ప్లీజ్ ఏమనుకోకండి. పర్వాలేదు, రాయనివ్వండి అత్తయ్య. ఏమో పాపం, మళ్ళీ అవకాశం తనకొస్తుందో రాదు. ఏంటి మరి కాసేపట్లో మీ అమ్మ మీద పడిన నింద తొలగిపోతుంది అన్న ఆనందంలో ఇక్కడ హడావిడంతా నీదే అన్నట్టుంది. కానీ నీకు తెలియంది ఏంటంటే కాసేపట్లో నీ హడావిడియే ఇక్కడ హైలైట్ అయ్యి ఒక ఐటమ్ లాగా, ఒక ఐకాన్ లాగా మారిపోబోతుంది. ఈ ఇంట్లో ఐకాన్ మాత్రం నేనే అని తెలుసు, కానీ ఐటమ్ అయ్యేది మాత్రం నువ్వేనే పిచ్చి మొహమా. Anybody can dance with me? I want a partner. Smiley? No, no life partner. Only dance partner. Smiley! ఏంటి చైత్రి ఈ పసుపు రాయటం? నేను చూడు, నీ బొంటికి ఇంత బాగా రాశాను. సరిగ్గా రాస్తా, పట్టు. హంస గారు, ఇలా రండి, నేను మీకు పసుపు రాస్తాను. పిన్ని, పసుపు పూసి నీతో కూడా పర్ఫార్మెన్స్ చేద్దాం అనుకున్నా, మిస్ అయింది. వచ్చిన పని గుర్తుందిగా? గుర్తుందండి. నేను చెప్పినప్పుడు నువ్వు రెచ్చిపోవాలి. మీరు సైగ చేయండి, మేమేంటో చూపిస్తాం. మేము ఇక్కడికి వచ్చింది అందుకే కదా. సరే, జాగ్రత్త. ఆగాగాగు. మేడం, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? నువ్వు మా అమ్మ మీద మోపిన అపవాదు వల్ల ఆవిడ బతికే చీకటైంది. ఆ చీకటి నీడలే నాకు, నా భర్తకి మధ్య అడ్డుగోడలయ్యాయి. నువ్వు నీ స్వార్థం కోసం చేసిన పాపం ఇప్పుడు నా మెట్టింట్లో నా బతుక్కి శాపంగా మారింది. అందుకే ఇప్పుడు నీ పాపం తాలూకు నిజం నువ్విక్కడ చెప్పాలి. ఇక్కడ నువ్వు చెప్పే నిజమే చేరవలసిన ప్రతి చోటికి చేరుతుంది. అంటే ఇవన్నీ కోర్టులో కదా చెప్పాల్సిందే? అసలు కేసు పెట్టిందే నేను, నాగవల్లి. నిజం కావాల్సింది నాకు. ఏ రాథోడ్ సార్ చెప్పలేదా? చూడు, నువ్విక్కడ నిజం కక్కితేనే నీపై పెట్టిన కేసులు, పడాల్సిన శిక్షలు అన్నీ మాఫీ అవుతాయి. నేను ఇక్కడ నిజం చెప్పను, కోర్టులోనే చెప్తాను. ఏంటి ఒళ్ళెలా ఉంది? నువ్వు నిజం చెప్పడానికి మాత్రమే బయటకొచ్చావు.
ఆ నిజం ఇక్కడ అక్కడ అనే ప్రశ్నలు అనవసరం. నిజం అవసరం ఉన్న చోటనే నువ్వు నోరు విప్పాల్సింది. కాదు కూడదు అని కథలు పడ్డావంటే అక్కడ నీ కొడుకు కథ కంచికి. వాడి డెడ్ బాడీ నీ ఇంటికి కూడా రాదు. వద్దు వద్దు, వాడిని చెయ్యొద్దు మేడం, ప్లీజ్. చెప్పేస్తాను. ఎక్కడికి వచ్చి నిజం చెప్పమన్నా అక్కడ చెప్పేస్తాను. నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటాను. కాకపోతే నా కొడుకు దృష్టిలో నా క్యారెక్టర్ మాత్రం తప్పుడు ఆడదానిలో మాత్రం చూపించొద్దు. ప్లీజ్, మీకు దండం పెడతాను. అదే గనుక జరిగితే నేను బ్రతకలేను. నువ్వు కూడా మా అమ్మని అందరి ముందు అలాగే కదా చూపించావు. ఆ బాధ ఏంటో నీకిప్పుడు అర్థమవుతుందా? ఛీ, అయినా మేం కూడా అలాగే చేస్తే నీకు మాకు ఏంటి వ్యత్యాసం? చూడు, ఇక్కడ నిన్ను చెడ్డదాన్ని చేయడం కాదు మాకు కావాల్సింది. మాకు నిజం కావాలి. ఆ నిజం వల్ల మా అమ్మ వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికీ తెలియాలి. ఇది మాత్రమే మాకు కావాలి. సరే చైత్ర, చెప్తాను, నిజం చెప్తాను. మీకు నేను చేసిన ద్రోహానికి పాపాలకి నన్ను క్షమించమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.